అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దామా. బటర్ చికెన్తో చపాతీ కానీ రైస్ కానీ తింటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకెందుకు లేట్, రండి బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే కారం, తర్వాత కొంచెం ధనియాల పౌడర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా నేను. నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల పెరుగును యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసి అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో 15 to 20 మినిట్స్ అయినా పెట్టుకోవాలి. లేకుంటే నార్మల్గా బయట ఇవంతా కలిపేసుకున్న తర్వాత బయట ఒక 30 మినిట్స్ అయినా బయట ఎలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలన్నిటికీ మసాలాలు పట్టుకొని టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. బటర్ చికెన్ కర్రీ చేయడం కొంచెం కష్టమైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే కదా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఏ కర్రీ అయినా సరే. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టాం కదా కలిపేసి చికెను, దాన్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, ఇది ఫ్రై అవ్వడానికి చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది. ఇంతే, చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగు అంటుకుపోయి టేస్ట్ మారిపోతుంది. ఇంతే, ఈ చికెన్ అలా పక్కన పెట్టి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో బటర్ వేసుకోండి. మీరు బటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. అందుకనే నేను ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నాను, పెద్ద ముక్కలు. ఈ బటర్ చికెన్ చేయాలంటే చాలా కష్టం, అందుకనే ముందుగానే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను. ఆనియన్స్ కానీ మసాలాలు కానీ అన్నీ ముందు రెడీ చేసుకుని పెట్టుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. బటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పులు యాడ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలని యాడ్ చేసుకోండి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బిర్యానీ లీఫ్ని యాడ్ చేస్తున్నా. ఇవన్నీ ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే 8 లేదా 9 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకుంటున్నా. తర్వాత అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతే, వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్లైడ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టమాటాలని యాడ్ చేసుకుంటున్నా. టమాటాస్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోండి. అప్పుడు ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ చాలా తొందరగా ఉడికిపోతాయి, తొందరగా మెత్తబడిపోతాయి. ఇంతే, వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఉడికించుకోండి. ఈ బటర్ చికెన్ కర్రీతో చపాతీ కానీ రోటీస్ కానీ రైస్ కానీ తింటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. ఇంతే, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు ఈలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చికెన్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. చికెను ఇలా ఫ్రై అయితేనే బాగుంటుంది, ఇంకా ఎక్కువ డీప్గా ఫ్రై చేయొద్దు, టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టి తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇందాక మసాలాలు ఫ్రై అవ్వడానికి ఎంత బటర్ అయితే తీసుకున్నానో ఇప్పుడు కూడా సేమ్ అంతే బటర్ తీసుకున్నాను. ఈ బటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఈ ధనియాల పౌడర్ నేను ఎప్పుడు కూడా ముందుగానే వేయించుకొని పెట్టుకుంటాను నేను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. తర్వాత చిటికెడంత పసుపుని యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నా. కారం చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ మనం వేసుకున్నాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నా. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ని యాడ్ చేసాం ఇంతకుముందే. ఇప్పుడు వేసిన ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ మసాలాలకు సరిపోయేటట్టు వేసుకోండి. ఇంతే, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 గ్రీన్ చిల్లీని యాడ్ చేస్తున్నా. తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని బాగా వేయించుకోండి. ఈలోపు ఆనియన్స్ టమాటాస్ వేయించుకున్నాం కదా, వాటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసి చక్కగా వేయించుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లు అయితేనే బాగుంటాయి, అవైతే కిందకి అంటుకుపోకుండా ఉంటాయి, త్వరగా మాడిపోదు కూడా. ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని చక్కగా వేయించుకోవాలి. ఎలా అంటే పైకి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి దీన్ని.
పైకి ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టాం కదా చికెన్ని, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకొని చక్కగా కాసేపు ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఇందులో మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకొని దీన్ని కూడా ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకోండి. 10 to 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఇందులో కొరియండర్ని యాడ్ చేసుకోండి. కొరియండర్ని యాడ్ చేశాక ఒక్క 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే, సింపుల్. మీరు కూడా బటర్ చికెన్ని ఇదే పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతే, 5 మినిట్స్ తర్వాత చూసారా పైకి ఆయిల్ తేలింది. ఇలా ఆయిల్ తేలితే కర్రీ చక్కగా కుక్ అయినట్టు అర్థం. ఇంతేనండి, కర్రీ రెడీ. ఈ బటర్ చికెన్తో చపాతీ కానీ రైస్ కానీ తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.